నమస్తే, నేను కిట్టు. బేసిక్‌గా హౌస్ కొనేటప్పుడు గానీ, లేకపోతే ల్యాండ్స్ కొనేటప్పుడు గానీ, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనే విషయంపై ఈరోజు మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. హలో అండి. మనం హౌస్ కొనేటప్పుడు గానీ, ల్యాండ్స్ కొనేటప్పుడు గానీ, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు మేడం? యూజువల్గా మనం ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే, లక్షల్లో కోట్లలో ఇల్లులు కొంటాం. కానీ అది కొనేటప్పుడు వెరిఫై ఎట్లా చేసుకుంటాము? జస్ట్ డాక్యుమెంట్స్ చూసుకుంటాము. నాకు జిరాక్స్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి జిరాక్స్ డాక్యుమెంట్స్ చూసుకుంటాం. మనం వెరిఫై చేసుకుంటే వదిలేస్తాం. బట్ ఏం చేయాలి తెలుసా? ఎవరైనా ఒక ఇల్లు కానీ ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటే వెళ్ళి ఒక అడ్వకేట్కి ఇచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్. అంటే ఒక ఇల్లు కొనగానే అయిపోద్దు, దాని గురించి డీటెయిల్స్ కూడా తెలియాలి. అది యాజ్ ఎ పర్సన్ అంటే లీగల్ నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పలేరు. సో దానికోసం ఏం చెప్తున్నానంటే, కంపల్సరీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు అది ఖర్చు పెట్టలేరా? వెళ్ళి ఒక లాయర్ని కలిసి లీగల్ అడ్వైస్ తీసుకోండి. ఆ లీగల్ అడ్వైస్లో ఏముంటుందంటే, టోటల్ టైటిల్ చార్ట్ ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనేది ఎలా వచ్చింది, ప్రాపర్టీ అనేది ఎట్లా మ్యూటేట్ అయింది, ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, ఒకరి నుండి ఒకరికి ఎట్లా వచ్చింది అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ టైటిల్ ఫ్లో ఉంటుంది. దాంతోపాటు డాక్యుమెంట్స్ అంటే ఏమంటారు, సేల్ డీడ్స్ చెక్ చేస్తారు, ఈసీ చెక్ చేస్తారు, పహానీస్ చెక్ చేస్తారు. అంటే ఇల్లు కట్టే కంటే ముందు పహానీస్ చెక్ చేస్తారు. తర్వాత ట్యాక్స్ అంటే దాని మీద ఇంటి పన్ను, మళ్ళీ అది కాకుండా దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్, వీటిని లింక్ డాక్యుమెంట్స్ అంటారు. ఈ లింక్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా చెక్ చేసి ఇయర్ టు ఇయర్ ఎట్లా వచ్చింది. దాంతోపాటు రెవెన్యూ ప్రొసీడింగ్స్, ఆర్ఓఆర్ ప్రొసీడింగ్స్ అంటారు. దాంట్లో కూడా ఎట్లా ఒకరి నుంచి ఒకరికి వచ్చింది, సర్వే నెంబర్ బట్టి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆన్లైన్లో కూడా మనకు అంత డీటెయిల్స్ అవైలబుల్ ఉంది. ఇవి కాకుండా ఏమైనా ప్రాహిబిటెడ్ లిస్టులో ఈ ల్యాండ్ ఉందా, ఒకవేళ ఓపెన్ ల్యాండ్ అనుకోండి, ఏదైనా ప్రాహిబిటెడ్ లిస్టులో ల్యాండ్ ఉందా, ఇవన్నీ చెక్ చేసి సర్వే నెంబర్ బట్టి చూసి మనకు చెప్తారు. సో ఒక లీగల్ అడ్వైస్ ప్రాపర్గా తీసుకుంటే ఏంటంటే మీరు ఎట్లాంటి లిటిగేషన్లు పడకుండా కేర్ఫుల్గా ఉన్నట్టు అవుతుంది. సో మీరు చూసుకునే కంటే అడ్వకేట్ని కలవడం బెటర్. అసలు రిజిస్ట్రేషన్ ల్యాండ్స్‌కి, ఈ నోటరీ ల్యాండ్స్‌కి డిఫరెన్స్ ఏంటి మేడం? ఇప్పుడు నోటరీ ల్యాండ్స్ అనేది ముందు ఉండేదండి. ఇప్పుడు నోటరీ ల్యాండ్స్కి అసలు వాల్యూ లేదు. నోటరీ ల్యాండ్స్ అనేది అసలు వ్యాలిడే కాదు. అది ఏ కోర్టు యాక్సెప్ట్ చేయదు, ఎవరు తీసుకోకూడదు. అది ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 1960s 70s ఏంటంటే అప్పట్లో రిజిస్ట్రేషన్కి అంత ఏమంటారు అవేర్నెస్ లేదు, పబ్లిక్లో అవేర్నెస్ లేదు. సో నోటరీ చేసుకుంటే సరిపోయేది. బట్ ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఏ ప్రాపర్టీని మీరు కొంటున్నారంటే ఖచ్చితంగా దానికి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది నోటరైజ్డ్ ప్రాపర్టీ అంటే కొనకండి. అండ్ నోటరైజ్డ్ ప్రాపర్టీ అంటే కూడా దాని చరిత్ర ఏంటి, ఆ ప్రాపర్టీ యొక్క చరిత్ర ఏంటి, అది ఎలా వచ్చింది, నోటరైజ్డ్ అయిందా, నోటరైజ్ ఎందువల్ల అయింది, ఏ రీజన్ వల్ల అయింది అనేది ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. సో నోటరైజ్డ్ ప్రాపర్టీ అంటే మాత్రం దయచేసి కొనొద్దు. రిజిస్టర్డ్ ప్రాపర్టీ అంటేనే కొనండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒకే ల్యాండ్ డిఫరెంట్ మెంబర్స్కి అమ్ముతూ ఉంటారు. అంటే ఒకరిద్దరు ముగ్గురికి అమ్మేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పుడు నేను వచ్చి మీకు అమ్మానండి, మీకు అమ్మిన తర్వాత మీరు మొత్తం నాకు మనీ పే చేసినారు, కన్సిడరేషన్ అమౌంట్ పే చేసేసినారు, సేల్ డీడ్ అయింది, సేల్ రిజిస్టర్ కూడా అయింది. ఆ తర్వాత నేను వెళ్ళి ఇంకో పర్సన్కి, ఇప్పుడు నేను ఏబీసీ అంటున్నా, ఒక సీకి వెళ్ళి నేను మళ్ళీ సేమ్ ప్రాపర్టీ అమ్మినా, అప్పుడు అక్కడ కూడా రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి సేల్ డీడ్ చేపిస్తే ఏమవుతుందంటే ఆయన సేల్ డీడ్ అనేది వ్యాలిడ్ కాదు. అది యాక్చువల్లీ చట్టరీత్యా అది ఇల్లీగల్. అది ఎందుకు అంటే నేను మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను కాబట్టి అది మీ ప్రాపర్టీ. సో మీకు ఆల్రెడీ అయిపోయిన తర్వాత, సేల్ డీడ్ అయిపోయిన తర్వాత, నా టైటిల్ మీకు వచ్చి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు రైట్స్ అనేది, ఇంట్రెస్ట్ అనేది ఆ ప్రాపర్టీ మీద నేను కోల్పోయిన తర్వాత నేను అసలు రైట్స్ లేని ప్రాపర్టీని నేను వెళ్ళి ఇంకో పర్సన్కి ఎట్లా అమ్ముతా? నేను అమ్మలేను. సో మీకు ఏదైతే ఫస్ట్ సేల్ డీడ్ అయింది, అంటే సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే ఫస్ట్ రిజిస్టర్ అయిన సేల్ డీడే వ్యాలిడ్. తర్వాత అయిన సబ్సిక్వెంట్ ఏ సేల్ డీడ్స్ కూడా దానికి వ్యాలిడిటీ ఉండదు. సో దీనికి ఏం చేయాలంటే మీరు వెళ్ళి ఒక సివిల్ కోర్టులో క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ చేయాలి. క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ సూట్ వేసుకోవాలి. ఏ క్యాన్సిలేషన్ అంటే ఎవరైతే సబ్సిక్వెంట్ సేల్ డీడ్ అయిందో దానికి క్యాన్సిలేషన్ వేయాలి. అట్ ద సేమ్ టైం వెళ్ళి క్రిమినల్ కేసు వేయాలి చీటింగ్ కింద. ఎందుకంటే ఆల్రెడీ నాకు అమ్మిన ప్రాపర్టీ ఇంకొకటి ఎట్లా అమ్ముతున్నాడు, చీటింగ్ కదా. సో సెక్షన్ 420 ఆఫ్ IPC కింద చీటింగ్ కేసు కూడా వేయొచ్చు. సబ్సిక్వెంట్లీ ఇట్లా కూడా కాకుండా క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్, క్యాన్సిలేషన్ ఆఫ్ సబ్సిక్వెంట్ సేల్ డీడ్ అంటే తర్వాత అయినది ఏదైతే సేల్ డీడ్ ఉందో అది క్యాన్సిల్ చేయమని చెప్పేసి కోర్టుని అడగాలి. ఒకవేళ పొజిషన్ వేరే వాళ్ళు తీసుకున్నారు, అంటే ఎవరైతే వెళ్ళిన పొజిషన్ వాళ్ళు తీసేసుకున్నారు అంటే రికవరీ పొజిషన్ కూడా వేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.